మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ట్రంప్ దేశాలపైన, ఆ దేశాల మధ్య వాణిజ్యం పైన, ఆ దేశాల రక్షణ వ్యవస్థలపైన, యుద్ధాలపైన, పనామా కాలువ లాంటి కాలువలపైన, గ్రీన్లాండ్ లాంటి మంచు పైన అన్నిటిపైన పడుతున్నాడు. ఈవెన్ వైరస్ పైన కూడా పడుతున్నాడు. ఈ వైరస్ పైన పడడం ఏంటి అంటే వైరస్ ఎన్హాన్స్మెంట్ రీసెర్చ్ అంటారు. దీనికి అమెరికా ఫండింగ్ను ఆపబోతున్నాడు. సో వైరస్ ఎన్హాన్స్మెంట్ రీసెర్చ్ అంటే ఏమిటి? కరోనా వైరస్ విషయంలో జరిగిన చర్చ ఇప్పుడు మీకు గుర్తు చేయాలి. కరోనా వైరస్ కారణం ఏంటి అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చ జరిగాయి. చివరి కంక్లూజన్ అయితే రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఎవరు కూడా శాస్త్రీయ పరిశోధన కన్నా రాజకీయపరమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ చివరకు ట్రంప్ లాంటి వాళ్ళు, ఆయన రిపబ్లికన్ పార్టీకి చెందిన వారు మాత్రం ఇది ల్యాబ్ లీక్, ఇది నేచురల్ కాదు, ఇది ప్రకృతిలో పుట్టిన వైరస్ కాదు, ల్యాబ్లో లీక్ అయిన వైరస్ అని రిపబ్లికన్ల వాదనే కాదు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అమెరికన్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్లో కూడా ఇది ల్యాబ్ లీక్ అని తేల్చేశారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అమెరికా నిఘా సంస్థ కూడా ఇది ల్యాబ్ లీక్ అని ప్రకటించింది. కానీ డెమోక్రాట్లు మాత్రం దీన్ని అంగీకరించలేదు. రిపబ్లికన్లు అవునన్నారు, డెమోక్రాట్లు కాదన్నారు. సో రిపబ్లికన్లు, ట్రంప్ లాంటి వాళ్ళ వాదన ఏంటంటే ఇది వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అని వుహాన్లోని వైరస్ పరిశోధనా సంస్థ నుంచి ఈ వైరస్ లీక్ అయింది అనేది ట్రంప్ వాదన. సహజంగానే చైనా వ్యతిరేకులు చైనానే లీక్ చేసింది అని, చైనా లీక్ చేసి చైనా అంత దెబ్బతింటుందా అనే ప్రశ్న ఇతరులు వేస్తున్నారు. చైనా ఏమీ నష్టపోలేదా ఈ వైరస్ వల్ల? ప్రపంచమంతా నష్టపోయింది, చైనా కూడా నష్టపోయింది. అందువల్ల ఎక్కువ మంది చైనా వ్యతిరేకులు నమ్మేది ఇది ల్యాబ్ లీక్ అని. చైనా ఇస్తున్న సమాచారం పైన విశ్వాసం లేక ల్యాబ్ లీక్ కాదు అని చేసే వాదనలను క్వశ్చన్ చేస్తున్నారు. ల్యాబ్ లీక్ అవునో కాదో ఇంతవరకైతే వరల్డ్ కావచ్చు, అమెరికాకు కూడా ఏకాభిప్రాయం రాలేదు. ఏదన్నా రిపబ్లికన్ నమ్ముతున్నారు, ట్రంప్ నమ్ముతున్నాడు ల్యాబ్ లీక్ కనుక ఈ ల్యాబ్ లీక్ ఇక ముందు జరగకూడదు అని కంక్లూజన్కి వచ్చాడు డొనాల్డ్ ట్రంప్. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అసలు ల్యాబ్ లీక్ ఎందుకు అంటే ఈ వైరాలజీ ఇన్స్టిట్యూట్లో, ఈ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కాదు, ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఈ వైరస్ ఎన్హాన్స్మెంట్ రీసెర్చ్ జరుగుతుంది. అంటే ఈ ల్యాబ్లో ఒక లైవ్ వైరస్ తీసుకొని దాని శక్తిని పెంచుతారు. అంటే వైరస్ విల్ బి మేడ్ మోర్ పోటెంట్, అంటే దాని శక్తిని పెంచి అది ఎలా ప్రవర్తిస్తుంది స్టడీ చేస్తారు. అది ఏ రకమైన సిమ్టమ్స్కు కారణమవుతుంది అని స్టడీ చేస్తారు. ఏ రకమైన డ్రగ్స్తో ఆ శక్తి పెరిగిన వైరస్ను చంపవచ్చు అని పరిశోధిస్తారు. ఎందుకంటే వైరస్ యొక్క లక్షణం ఏంటంటే ఇది నిరంతరం మ్యూటేట్ అవుతూ ఉంటుంది, అంటే రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఈ రూపాంతరం చెందుతున్న కొద్దీ మరింత ప్రమాదకరమైన, అంటే మరింత రోగకారకమైన లేదా మరింత తీవ్రంగా వ్యాప్తి చెందే రూపాంతరాలు పుట్టవచ్చు. మనం చూసాం సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు, ఒమిక్రాన్, ఇలా చాలా చూసాం. కొన్ని వేరియంట్లు చాలా వేగంగా వ్యాప్తి చెందాయి, కానీ అంత అనారోగ్యానికి కారణం కాలేదు. కొన్నేమో అనారోగ్యానికి తీవ్రంగా కారణమయ్యాయి. ఇలా వైరస్ యొక్క వేరియంట్స్ ఉంటూ ఉంటాయి. ఈ వేరియంట్స్ పుడుతున్న కొద్దీ ఇవి డ్రగ్ రెసిస్టెన్స్ కూడా అవుతాయి, అంటే మనం ఇచ్చిన మందులు పనిచేయవు. సో అందువల్ల ఈ వైరస్ కొత్త కొత్త లక్షణాలు కూడా సంతరించుకుంటాయి. మీరు చూడండి, కోవిడ్ అప్పుడు మనకు అనుభవం, మొదట్లో జ్వరము, జలుబు, దగ్గు అన్నారు, తర్వాత వాసన తెలియడం లేదన్నారు, ఆఖరికి జుట్టు పోతుంది అనే వరకు కూడా వచ్చింది. ఈ సిమ్టమ్స్ అనేక రకాల సిమ్టమ్స్ మనకు వస్తూ వచ్చాయి. అందువల్ల వైరస్ రియల్ లైఫ్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టి మ్యూటేట్ అయి రూపాంతరం చెంది కొత్త లక్షణాలు సంతరించుకొని
కొత్త డ్రగ్స్ లొంగక ఇబ్బంది పెట్టేంత వరకు ఎందుకు వెయిట్ చేయాలి? అందుకొరకే ఈ ల్యాబ్ రీసెర్చ్ మొదలైంది. అంటే వైరస్ను కృత్రిమంగా దాన్ని మ్యుటేట్ చేయించి దాని శక్తిని పెంచి, అది శక్తిని పెంచినప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా అంతం చేయవచ్చు, దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఏ రకమైన మందులు వాడితే అది ఆగిపోతుంది, ఇలాంటి పరిశోధనలకు వాడుతూ ఉంటారు. ఇది వైరల్ ఎన్హాన్స్మెంట్ రీసెర్చ్ అంటారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఏ ల్యాబ్ నుంచి అయితే లీక్ అయింది అని ఆరోపిస్తున్నారో, ఈ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ చైనాలోని వుహాన్లో ఉంది. దీనికి ఫండింగ్ అమెరికా. చాలామందికి తెలియకపోవచ్చు కూడా, చైనాలో కోవిడ్ పైన పరిశోధన, కరోనా వైరస్ పైన పరిశోధన జరిపిన ల్యాబు, ఏ ల్యాబ్ నుంచి అయితే లీక్ అయిందని ఆరోపణలు వస్తున్నాయో ఆ ల్యాబ్లో జరిగే పరిశోధనకు ఫండింగ్ ఇచ్చింది అమెరికా. ఎప్పుడు ఇచ్చింది? కరోనా కన్నా ముందే కాదు, కరోనా వచ్చాక కూడా ఇచ్చింది. 2020లో కరోనా వచ్చింది. మనకు వుహాన్లో లాక్డౌన్ ప్రకటించింది జనవరి 23, 2020, సరిగా 5 ఏళ్ల కింద. మరి 2023 వరకు అమెరికా వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ఫండింగ్ ఇస్తూనే ఉంది. 2020లో కరోనా వస్తే ఆ తర్వాత మీకు 2021, 22, 23, 3 to 4 years వరకు అమెరికా ఈ వైరస్ ఎన్హాన్స్మెంట్ రీసెర్చ్ చైనాలో జరుగుతున్న, వుహాన్లో జరుగుతున్న పరిశోధనకు మద్దతు ఇస్తూనే వచ్చింది. ఎందుకంటే అప్పుడు డెమోక్రాట్లు అధికారంలో ఉన్నారు, వాళ్ళు నమ్మలేదు ఈ ల్యాబ్లిక్ థియరీని. అందువల్ల వైరస్ ఎన్హాన్స్మెంట్ రీసెర్చ్ వుహాన్ ల్యాబ్లో జరుగుతుంటే దానికి అమెరికా ఫండింగ్ ఇస్తూ వచ్చింది. అందుకే ఇప్పుడు మీకు యాంటోనీ ఫౌచి అని ప్రఖ్యాత ఎపిడెమాలజిస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్కి అడ్వైజర్గా ఉన్నాడు. అతన్ని ఇప్పుడు ట్రంప్ ఇబ్బంది పెడతాడు, ఎందుకంటే ఈ ఫండింగ్కు అతనికి లింక్ ఉంది. అతనికి ప్రెసిడెన్షియల్ పార్డన్ అని చెప్పి బైడెన్ పొత్తు ఇచ్చాడు. అంటే ఏ రకమైన విచారణ ఆయన పైన ఇక జరగకుండా ఆయనకు పార్డన్ ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారంటే ట్రంప్ ఇబ్బంది పెడతాడని. సో ఇప్పుడు ట్రంప్ చైనాకు వ్యతిరేకం కనుక, ఆయన కోవిడ్ విషయంలో ఆయన నమ్మకాలు ఆయనకు ఉన్నాయి కనుక, ఈ ల్యాబ్ లీక్లు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఈ వైరస్ ఎన్హాన్స్మెంట్ రీసెర్చ్ ఫండింగ్ ఆపేయాలని. ఇది ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ అయింది. పొలిటికల్ కాంట్రవర్సీ కన్నా సైంటిఫిక్ కాంట్రవర్సీ. శాస్త్రవేత్తల వాదన ఏంటంటే, ల్యాబ్లో రీసెర్చ్ చేసి కొత్త మందులు కనుక్కోవచ్చు, ఉన్న మందులు పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవచ్చు, కొత్త సిమ్టమ్స్ ఏమున్నాయనేది అర్థం చేసుకోవచ్చు, వ్యాక్సిన్లు కనుగొనవచ్చు. ఇలాంటి అనేక బెనిఫిట్స్ ఉన్న పరిశోధన మీరు ఎలా ఆపుతారు? దానివల్ల నష్టాలు కూడా ఉండొచ్చు. ల్యాబ్ నుంచి లీక్ అయితే పాండమిక్ రావచ్చు, లేదు బయాలజికల్ వెపన్స్ తయారు చేయడానికి ఎవరైనా దేశాలు ఈ వైరస్ని ఒక ఆయుధంగా తయారు చేసి ఇతర దేశాల మీద ప్రయోగించవచ్చు. అమెరికాకి చరిత్ర ఉంది, వియత్నాం లాంటి దేశాలపైన ఇలాంటి ప్రమాదకరమైన బయాలజికల్ వెపన్స్ను వాడిన చరిత్ర కూడా ఉంది. అందువల్ల ఆ రిస్క్ ఉన్నమాట నిజం. కానీ రిస్క్ ఉంది అని ఊరుకుందామా? రివార్డ్ లేదా? న్యూక్లియర్ టెక్నాలజీ రీసెర్చ్ ఉంది, అది గొప్పగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో అది రేడియేషన్ లీక్ అయితే చాలా ప్రమాదకరం. లేదు, అది యాక్సిడెంటల్గా లీక్ అయిన ప్రమాదమే, ఎర్త్ కేక్ లాంటి వచ్చినా ప్రమాదమే. మనం ఇక్కడ మీకు జపాన్లో సునామీ వచ్చినప్పుడు విన్నాం కదా. లేదు, అణుబాంబులు తయారు చేసినా ప్రమాదమే అని చెప్పి న్యూక్లియర్ రీసెర్చ్ ఆపుతున్నామా? అందువల్ల ఏ పరిశోధనకైనా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఉండదని కాదు. కానీ ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని రీసెర్చ్కు ఉండేటువంటి, సైంటిఫిక్ రీసెర్చ్కు ఉండేటువంటి ఒక పాజిటివ్ డైమెన్షన్ వదిలేస్తారా అనేది ఇప్పుడు సైంటిఫిక్ కమ్యూనిటీ అడుగుతున్న ప్రశ్న. ఓకే, అమెరికా ఆపుతుంది, ఇతర దేశాలు ఆగుతాయా? ఇవాళ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చూస్తున్నాం కదా. చైనాను అడ్డుకోవటానికి అమెరికా ఎన్విడియా చిప్స్, ఈవెన్ అడ్వాన్స్డ్ చిప్స్ చైనాకు రాకుండా ఉండేందుకు అనేక ఆంక్షలు పెట్టింది. ఇవాళ అమెరికా తాజాగా పెట్టిన ఆంక్షల వల్ల 120 కంట్రీస్ కెనాట్ యాక్సెస్ అడ్వాన్స్డ్ చిప్స్. ఏం జరిగింది? చైనా వారు తాజాగా DeepSeek R1 అని చాట్ జీపీటీతో సవాల్ చేయగలిగేటువంటి ఏఐ మోడల్ను ఓపెన్ సోర్స్లో డెవలప్ చేశాడు. ఎంత? 1/10 ఎక్స్పెండిచర్కు. ఇక దీనిపైన ఎవరైనా పరిశోధన జరుపుకునే వెసులుబాటు, ఉచితంగా ఇస్తున్నాడు సర్వీసెస్ కూడా. మీరు చాట్ జీపీటీ కన్నా అడ్వాన్స్ డబ్బులు కట్టాలి. ఇలా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? చాట్ జీపీటీ పెద్ద బిగ్ కార్పొరేట్స్, గూగుల్ తయారు చేసిన జెమినీకి కూడా ఇది పోటీ అంటున్నారు. నేను ఎక్స్పర్ట్ కాదు కనుక నేను ఏది గొప్పదని నేను చెప్పడం లేదు. కానీ బట్ డెఫినెట్గా DeepSeek ఈజ్ గివింగ్ ఎ బిగ్ ఛాలెంజ్. అది కూడా 1/10 ప్రైస్కు.
మరి ఎలా సాధ్యమైంది? అందువల్ల ఇప్పుడు అమెరికా ఈ వైరస్ ఎన్హాన్స్మెంట్ రీసెర్చ్ ఆపుతుంది. కానీ ఇతర దేశాలు ఆగుతాయా? ఇతర దేశాలు సొంత ఫండ్స్తో చేయవా? అప్పుడు అమెరికా ఇంకా ఈ రీసెర్చ్లో వెనుకబడదా? అమెరికన్ ఫార్మా ఇండస్ట్రీ ఇది నష్టం వాటించదా? అమెరికన్ హెల్త్ కేర్ సెక్టార్కి ఇది నష్టం వాదించదా అని అమెరికాలో ఉన్న ఫార్మా ఇండస్ట్రీ వాదిస్తుంది. అదే కాకుండా ఏదైనా అమెరికా శత్రు దేశాలు ఈ వైరస్ రీసెర్చ్ ఎన్హాన్స్మెంట్లో కంటిన్యూ చేసి బయాలజికల్ వెపన్ తయారు చేస్తే అమెరికన్ సెక్యూరిటీకి ప్రమాదం కాదా? ఇందులో ఈ పరిశోధనలో అమెరికా ఎందుకు వెనుకబడాలి? అంటే ట్రంప్ నమ్మకాల కొరకు, రిపబ్లికన్ల చాదస్తం కొరకు ఓ రీసెర్చ్ ఆపాలా? రీసెర్చ్ కంటిన్యూ చేయాలి. అదే సమయంలో ల్యాబ్ లీక్ జరగకుండా జాగ్రత్త పడాలి. చాలా ట్రాన్స్పరెన్సీ ఉండేలా, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఉండేలా చూడాలి. బయాలజికల్ వెపన్ జాగ్రత్త పడకుండా నివారణ చేయాలి. ఇప్పుడు న్యూక్లియర్ రీసెర్చ్ విషయంలో ఇలాంటి ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని, మీకు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని, ఇలాంటి ప్రోటోకాల్స్ ఉన్నాయి. కానీ పరిశోధన ఆపుతాను అనడం ఎలా కరెక్ట్ అనేది ఇప్పుడు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు. సో ట్రంప్ టారిఫ్లే కాదు, ట్రంప్ కెనాల్సే కాదు, ట్రంప్ జాగ్రఫికల్ టెరిటరీ, ఇమ్మిగ్రెంట్స్, వార్స్, అదే కాదు వైరస్లో కూడా ట్రంప్ ఇస్ ట్రంప్ కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడానికి.